జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినుచు ఆయన యొక్క మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహిద్దాం. సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చదువుకొని దేవుని యొక్క మాటలు కొంత సమయం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 60వ అధ్యాయము 14 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అనియు నీకు పేరు పెట్టెదరు. దేవుడి వాక్య భాగం మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు తన ప్రజలను, తను నమ్మిన వారిని ఎక్కడ కూడా తక్కువగా చేయడని మనకు అర్థమవుతుంది. దేవుని నమ్మిన వారిని ఆయన తక్కువగా చేసేవాడు కాదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినటువంటి మన జీవితాలలో, దేవుని ఎరిగిన వారి బ్రతుకులలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు మరలా నీకు జరిగినటువంటి సమస్యను బట్టి, నీకు జరిగినటువంటి ఇబ్బందిని బట్టి చూస్తూ ఓరకుండే దేవుడు కాదు. నీ జీవితంలో గొప్ప కార్యం చేసేవాడు. అందుకని ఆయన మాట్లాడినప్పుడు, అక్కడ మనం చదివినప్పుడు ఈ మాట మనం గమనించినప్పుడు, నిన్ను తృణీకరించిన వారందరూ, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను బాధించిన వారు. ఈరోజు దేవుని ఎరిగినటువంటి మనము సత్య మార్గంలో నడుచుకుంటున్నాం. యేసు ప్రభువుని ఎరగటం అంటే ఏంటి? సత్య మార్గంలో నడుచుకోవటం, పాపముని విడిచిపెట్టటం, నీతిగా జీవించటం, అన్యాయముని విడిచిపెట్టటం, న్యాయముగా బ్రతకటం, చెడుని విడిచిపెట్టటం, మంచిని చెయ్యటం. ఇదే యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే. ఇక ఏదో కాదు యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన నీ జీవితంలో నీకు కలిగింది ఏమిటంటే, యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన నా జీవితంలో నాకు కలిగింది ఏమంటున్నాడు ఆయన? ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం వెళతాను. ఏంటంట? పరలోకం. ఆ బాక్స్ సౌండ్ కొంచెం పెట్టు, బాక్స్ దగ్గర పెట్టు. ఏమన్నాడు? పరలోకం వెళతాను. యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన, యేసు ప్రభువుని వెంబడించటం వలన మనకు వస్తున్నది ఏమిటంటే, ఈ లోకంలో ఏది వస్తుందో రాదో తెలియదు, కానీ పరలోకం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ పరలోక రాజ్యము కొరకే నేను ఎన్ని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చానని ఆ మనుష్యుడు అనుకునేటప్పుడు, ఇప్పుడు మరొక మనిషికి ఒక డౌట్ వచ్చింది. అయితే ప్రభువా, ఇదిగో నువ్వు సత్యమైన దేవుడివి కదా, నువ్వు గొప్ప దేవుడివి కదా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడివి కదా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు నిరూపిస్తున్న గొప్ప దేవుడివి కదా. ఇదిగో ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, నేను నిన్ను అనుసరిస్తూ ఉన్నాను, నేను నీ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నాను, కానీ నన్ను అందరూ ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను అందరూ బాధలు పెడుతున్నారు, నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నా బ్రతుకుగా లేదు, నన్ను చూసిన వాళ్ళు చేదరించుకుంటున్నారు, నాకు ప్రయోజనం ఏదన్నప్పుడు అందుకు ఆయన ఏమన్నాడంటే, నిన్ను బాధించిన వారి సంతానం. ఎవరంట? నిన్ను బాధించిన వారి సంతానం నీకు సాగిల పడతారు అని రాయబడింది. నిన్ను ఎవరైతే బాధిస్తారో వాళ్ళ సంతానం వచ్చి నీకు సాగిల పడతారన్నప్పుడు నిజముగా ఇది జరుగుద్దంటే, ఈ రోజులలో మనం నీతి న్యాయముగా నడుస్తున్నందుకు మనకు వచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే నిందలు, అవమానాలు. ఎక్కడ పోయినా కూడా మనకు మేలు జరగదు.
ఎవరు కూడా మనల్ని పొగిడే వాళ్ళు లేరు. ఎవరు ఇచ్చినా కూడా మన మీద లేనిపోయినటువంటి నిందలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది. యేసు ప్రభు దగ్గర పోతున్నారు, నీకేం జరిగింది అనే వాళ్ళే ఎక్కువ మంది. యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏ గొప్ప కార్యం జరిగిందనే వాళ్ళే ఎక్కువ మంది. అయితే యేసు ప్రభుని నమ్మితే నీ పాత జీవితం గతించిపోయి కొత్త జీవితం నీలోనికి వస్తుంది. పాతదైనటువంటి దరిద్రం పోయి కొత్త ఆశీర్వాదం నీ ఇంటిలోనికి వస్తుంది. పాతదైనటువంటి అది యొక్క దుష్కార్యములు వెళ్ళిపోయి క్రొత్తగా దేవుని కార్యాలు నేను జరుగుతాయి. అసలు ఈ యొక్క వచనాన్ని, ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ మాట మనం చదివినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అవుతూ ఉన్నది. చూడండి, ఏమన్నాడు? నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను ఎవరైతే ఏం బతుకురా నీ బతుకు, నువ్వు పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నావేంది, వాళ్ళ మధ్యలో కూర్చున్నావేంది, అక్కడ కూర్చొని ఆడికి పోయి చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుతున్నావేంది, ఏం బతుకురా నీ బతుకు అని నిన్ను అంటున్నారు చూడు, వాళ్ళే ఒక రోజు వచ్చి నీ పాదాల మీద పడే రోజు వస్తుంది. ఆమేన్. నిజమా జరుగుద్దంటే నిజముగా జరిగించేవాడు దేవుడు. ఎందుకంటే మనుషులు చెబితే అబద్ధాలు అవుతాయి, కానీ దేవుడు చెబితే నిజం. ఎందుకంటే మనమేదో భ్రమలోనికి పంపించడానికి, ఏదో అపోహలోనికి పంపించడానికి చెప్పిన చరిత్ర కాదు ఇది. దేవుడు నిజం, ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఏ మాట అయినను, ఒక అక్షరమైనను పల్లెైనను తప్పుపోదు అని రాయబడింది. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. కాబట్టి అంటున్నాడు, నిన్ను తృణీకరించిన వారు. అంటే తృణీకరించడం అంటే తీసివేయటం, నీ దగ్గరికి రాకుండా పోవటం, నేను అసలు పట్టించుకోకుండా పోవటం. ఏంది పోయింది, వాడిని అడిగేది ఏంది, వాడి దగ్గర ఏముంది, వాడు దేనికి పనికిరానోడని పక్కన పడేసినటువంటి నిన్నే ఒకరోజు జనాలు వచ్చి నీ దగ్గరకు వచ్చి కూర్చుని మాకు సలహా చెప్పిన రోజు వస్తుందంట. నిజంగా నిన్ను అలా గుర్తిస్తారంటే నువ్వు నమ్మిన దేవుడి నిన్ను ఆ పొజిషన్లోనికి తీసుకొస్తాడు. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సౌలు. ఎవరమ్మా? సౌలు. ఈ సౌలు కీసు కుమారుడైనటువంటి సౌలు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. ఈయన రాజరికం చేసినటువంటి రోజులలో దేవుడు ఈయన్ను గొప్పగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇతని యొక్క చేతుల్లోనికి అప్పగించిన తర్వాత ఇతని ఇశ్రాయేలీల మీద రాజరికంగా చేస్తూ ఉన్నాడు. ఇతడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ అతని స్వాధీనంలో ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీలను ఏలినది ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు ఏలితే ఈ 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలే రాజ్యం గురించి పట్టించుకున్నాడు. మిగతా సంవత్సరాలంతా ఏం చేశాడు తెలుసా? మిగతా సంవత్సరములన్నీ దావీదును చంపాలి, దావీదును తరుముకోవాలి, దావీదును పడగొట్టాలి, దావీదు ఉండకుండా చేయాలని మిగతా అన్ని రోజులు దావీదును ఎత్తుకటానికి, దావీదును తరమటానికి, దావీదును కొట్టడానికి, దావీదును చంపటానికే చూస్తున్నాడు. ప్రతి అడుగేస్తే దేనికోసం వేస్తున్నాడు? ఉదయం లేస్తే దావీదును పాడు చేయాలి, ఉదయం లేస్తే వాడు ఎక్కడ వెళ్ళాడు వాడిని చంపాలి, లేచి ఆలోచిస్తే దావీదును చంపాలి, దావీదును చంపాలి, దావీదును చంపాలి, దావీదు కుటుంబం ఉండకూడదు, దావీదు వంశం ఉండకూడదు. చివరికి దావీదును పాడు చేయడానికి తన గర్భవాసమున పుట్టిన కుమార్తెనే ఎరగా వేశాడు. ఇది చరిత్ర. ఏం చేస్తున్నాడు? నిన్ను దావీదు మీద సౌలుకున్నది ప్రేమ కాదేంటిది? పగ. ఎలాంటి పగది? ఎలాంటి పగని రాయబడింది బైబిల్ గ్రంథంలో? దావీదు ఎదురుగా నిలబడి ఈట వాయించుచుండగా తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఇసిరితే దావీదు పక్కకు తప్పుకోగా ఆ కత్తి పోయి ఆ గోడలో దుక్కొని లోపల గుచ్చుకుపోయిందట. అంతలా పగ. ఈరోజు నిన్ను చూసి నీ మీద పగ పెట్టుకునే వాళ్ళు నీ పక్కనే ఉండొచ్చు. ఈరోజు నిన్ను చూసి నిన్ను అసహించుకునే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండొచ్చు. నువ్వు బాగా ఉంటుంటే నిన్ను చూసి ఓర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఓర్చుకోలేని వారు. అయితే దేవుడు దావీదుకి ఏమి నేర్పించాడంటే సౌలుని ప్రేమించాడు. ఏందయ్యా నన్ను చంపాలన్న నేను ప్రేమించడం ఏంది? కరెక్ట్ కాదుగా. మనం చూసి మన ఇంటి ముందు పోతా, అటు పోతా, ఇటు పోతా, మనమలే తిడుతున్న వాళ్ళని మనము ప్రాగుపడమని చెప్పడం కరెక్ట్ అన్నమ్మా. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను
సౌలుకు పనికిరానోణ్ణి. ఈరోజు నేను సౌలు జీవితంలో తృణీకరించబడిన వాడిని, అసలు సౌలు నన్ను తృణీకరించేవాడిగా మార్చేశాడని దావీదు పరుగులు తీసుకుంటూ పారిపోతున్నాడు. సౌలు మాత్రం రాజే, దేశానికి రాజే, రాజరికం చేసేవాడే. ఇంత రాజుగా ఉన్నటువంటి సౌలే దావీదు మీద పగబెట్టుకొని పనికిరానోడు అన్నట్టుగా పక్కన తీసి పడేశాడు. అయితే దావీదు ఎవరని నమ్మాడమ్మా? జీవము కలిగిన దేవుని నమ్మాడు. జీవము కలిగిన దేవుని నమ్మిన దావీదు సౌలు దగ్గరికి వచ్చిన సౌలును మాత్రము సౌలు యొక్క తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకూడదని, సౌలు అభిషేకించబడిన వాడు కనుక అభిషేకించబడిన వాడిని ఏమనకూడదు కాబట్టి, ఇదిగో దేవుని స్వరూపంలో పుట్టినటువంటి సహోదరులను మనం ఏమనకూడదు, ఏదున్నా దేవుడే చూసుకుంటాడని దావీదు మాత్రం సౌలును ఒక్క మాట కూడా లేదు. ఒక్క విషయంలో కూడా కత్తితో అతని మీదకి రాలేదు. కాలం అనేది ఎప్పుడు ఒకలేగా ఉండదు. సమస్తం ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఓపికతో ఏం చేస్తున్నాడు ఇప్పుడు దావీదు? పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గొలియాతును చంపిన వాడు ఒక చేత్తో వెళ్ళి 10,000 మందిని చంపినటువంటి దావీదు ఈరోజు సౌలు దృష్టిలో తృణీకరించబడిన వాడు, దేనికి పనికిరాని వాడు, అసలు ఆఫ్టర్లని పక్కన తీసేశాడు. ఇలాంటి దావీదు పరుగులు తీసుకుంటూ పోతున్నాడు. పరుగులు తీసుకుంటూ పోతున్న దావీదును సౌలు ఏమని హేళన చేస్తున్నాడంటే, పనికిరానోడు, ఓడిపోయాడని అనుకుంటూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళిపోతుంటే కాలక్రమేణే సౌలు చనిపోయాడు. సౌలు యొక్క కుమారుడు ఎవరమ్మా? యోనాతాను కూడా చనిపోయాడు. సౌలు కుటుంబం అంతా అంతమైపోయింది. ఇప్పుడు సమయం వచ్చింది, దావీదు రాజయ్యాడు. ఎవరు రాజయ్యాడు? దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత దావీదు జీవితంలో ఏమనుకున్నాడంటే, నా మీద పగబట్టుకొని నన్ను పాడైపోవాలని, నన్ను నాశనం చేయాలని, నన్ను చంపాలనుకున్నటువంటి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలాడని ఆలోచిస్తున్నాడు. ఎవరైనా ఉన్నాడా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు సౌలు కుటుంబాలు చేసినటువంటి కీడుకు కాదు, మేలుకు నేను అతనికి మేలు చేయాలి. దావీదుకి ఏ మేలు చేశాడు సౌలు కుటుంబం? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మెసిబిఫేతు అనేటువంటి ఒక వ్యక్తి సౌలు యొక్క మనవడు, యోనాతాను యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మాట్లాడదాం. మాకు బైబిల్ గ్రంథం 2 సమయాల గ్రంథము 9వ అధ్యాయము, సమయలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 8వ వచనం జాగ్రత్తగా చదువుదాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెసిబిఫేతు దావీదు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చెయ్యగా, దావీదు మెసిబిఫేతు అతడు 8వ వచనం చదవండమ్మా. 8 అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడును. ఇక్కడ మీరు చదివినటువంటి సందర్భం గుర్తుంది కదా? ఏ సందర్భం అది? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచనం. అది మీరు మైండ్ లో ఉండాలి. అది మన పాఠ్యభాగం 60:14. ఏముంది అక్కడ? నిన్ను బాధించిన వారిని వారి సంతానపు వారు నీకు సాగిలపడతారు. ఇప్పుడు దావీదును బాధ పెట్టింది ఎవరు? సౌలు. ఎంత బాధ పెట్టాడు తెలుసా? పగులు నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు, పగులు అన్నం లేదు, యొక్క జీవితంలో ప్రశాంతంగా ఇంటికాడ పడుకున్నది లేదు, ప్రశాంతంగా జీవించింది లేదు. ఒకవేళ దావీదు ఆ యొక్క మందిరం ఆవరణంలోనికి వచ్చి ఆ భోజనం దగ్గర కూర్చున్న భయంతో కూర్చోవాలి, ఎప్పుడు ఏ కత్తి తీసుకొని నా మీద కొత్తడు సౌలని.
బాధలు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు, నరకయాతని పెట్టాడు. అసలు నేను ఎందుకు బతికానన్నట్టుగా, నా బతుకు కంటే నా చావే మంచిది అన్నట్టుగా పరుగులు తీసుకుంటూ పోతున్నాడు. ఏ రోజైనా సుఖంగా లేదు, ఏ రోజైనా సంతోషం లేదు, ఏ రోజైనా ఆనందం లేదు. ఎందుకురా నాకు ఈ బాధ, ఎందుకురా నాకు ఈ బాధ అని ఏడ్చాడు. ఈ బాధకు కారణం ఎవరు? సౌలు. దావీదును బాధించిన వారి యొక్క సంతానపు వారు ఏం చేస్తారంట? ఇప్పుడు చదవండి, ఇక్కడ ఏం చదువు? 9:6. ఇప్పుడు చదువు 9:6. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి. ఎవరికి సాగిలపడుతున్నారు ఇక్కడ? సౌలు మనవడు అంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతు దావీదుకి ఏం చేస్తున్నాడు? సాగిలపడ్డాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. నిన్ను బాధ పెట్టాడు, నిన్ను ఇబ్బందులు పెట్టాడు. అధికారం చేతిలో ఉందని, బలం చేతిలో ఉందని, ధనం చేతిలో ఉందని, అన్ని అహంకారం ఉందని, లెక్కలేని తనముతో నువ్వు తన పాదాల దగ్గర పడి ఉన్నావని, నువ్వు తన దగ్గర పడివాడువని నీ మీద ఎట్టి చాకరీ చేయించి ఇష్టం వచ్చినట్టు నిన్ను ఉపయోగించుకొని పరుగులు తిప్పించాడు. కానీ కాలాలన్నీ ఒకే రోజు ఉండవు, కాలములన్నీ ఒకేలాగుండవు. ఈరోజు నువ్వు 10 మంది మీద పెత్తనం చేసేవాడివి. ఈరోజు నీకు విద్య ఉండొచ్చు, పని ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. నువ్వేమనుకుంటున్నావు? నేను లేకపోతే ఇలా గద్దేమి లేదు అనుకోవచ్చేమో, నేను లేకపోతే ఇలా ఏ దిక్కు లేదు అనుకోవచ్చేమో, నేను పెట్టకపోతే వీళ్ళు ఎక్కడికి పోతారు అనుకోవచ్చేమో. నీకున్న పదబలం చేత, నీకున్న జనబలం చేత ఎదుటి వారిని తృణీకరిస్తున్నావేమో. కానీ నీ నుంచి పారిపోతున్న వాడికి కూడా ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకో. నువ్వు పారిపోయి ప్రాణం తీసుకోకూడదు. పారిపోతున్న నువ్వు ఎదురు చూడాలి. దేనికోసం? నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఎందుకంటే నేను అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వానికి ఏం జరుగునంట? వాడు చేసిన అన్యాయం కొలది వాడికి తీర్పు జరుగును. నేను అన్యాయం చేస్తే నాకు అన్యాయం జరుగుద్ది, కానీ నేను న్యాయం చేశాను. సౌలుకు అపవిత్రాత్మ పడితే అపవిత్రాత్మ పోవాలని నేనేం చేశాను? వీణ వాయించాను. సౌలుకు మంచి చేశాను. సౌలు బాధల్లో ఉంటే నేను వెళ్ళి అతని కష్టాల్లో పాలు పంపులు పొందుకొని సౌలుకు మేలు చేశాను. కానీ సౌలు నన్ను ఏం చేశాడు? తృణీకరించాడు. ఏం చేశాడు? తృణీకరించాడు. అందుకే ఉన్నాడు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. బాగా గమనించండి, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళ సంతానము. ఎవరి సంతానము? నిన్ను బాధ పెట్టారు. ఇప్పుడు ఈ రోజు నిన్ను ఎవరు బాధ పెట్టారు? నీ బంధువులు బాధ పెట్టారా? నీ రక్త సంబంధాలు బాధ పెట్టారా? నీ అధికారులు బాధ పెట్టారా? నీ పైన ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు చూడండి, యజమానులు బాధ పెట్టారా? నీ పైన ఉన్నటువంటి మేస్త్రులు కానీ, నీ పైన ఉన్నటువంటి మేనేజర్ కానీ, నీ పైన ఉన్నటువంటి వాడు అధికారం ఉందన్న అహంకారంతో నీకంటే పెద్దవాళ్ళైన వాళ్ళు నిన్ను బాధ పెడుతుంటే ఏమీ భయపడద్దు. నువ్వు దేవుని నమ్మితే. నమ్మకపోతే చెప్పలేవు, నువ్వు దేవుని నమ్మితే. దావీదు ఎవరిని నమ్మాడు? నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను యెహోవా యందు నమ్మకం ఉంచి ఉన్నాను, ఆయన నాకు తోడు ఉన్నాడు, నేను జడియను, భయపడను. ఎడం పక్క 1000 మంది పడ్డా, కుడి పక్క 10,000 మంది వచ్చినా నేను ఎటు కదలను. ఎందుకంటే నా దేవుడు నన్ను ఏదో ఒక సమయంలో ఆయన యొక్క విలువ నాకు తెలియజేస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దావీదును పనికి రాడనుకున్నటువంటి సౌలు తన కుటుంబంలో ఉన్నటువంటి తన మనవడు కీసు ముని మనవడును, సౌలు మనవడును, యోనాతాను కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెతు వచ్చి ఏమంటున్నాడంటే ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడినైన నన్ను. ఒకప్పుడు ఎవరమ్మేనా? ఒకప్పుడు ఎవరు? ఆయన తాత ఎవరు? రాజు. ఆయనకు తండ్రి ఎవరు? యువరాజు. రాజకుమారుడు యువరాజు కదా. ఇదిగో రాజు, నా తాత రాజు, నా తండ్రి యువరాజు, యువరాజు కొడుకునైన నేను కూడా రాజునే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు?
అధికారం ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది అనుకోవద్దు. పెత్తనం ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది అనుకోవద్దు. పరమతి ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది అనుకోవచ్చు. నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో నుంచి వచ్చినా దేవుడికి ఎదురు తిరిగితే, దేవుడు అంటే లెక్క లేకపోతే, దేవుడు చెప్పినట్టు వినకపోతే, చివరకు వచ్చి ఎవరినైతే తృణీకరించావో వాళ్ళ కాళ్ళ మంది నిన్ను దేవుడు పన్నవుతాడు. పడ్డడా పడలేదా? చచ్చిన కుక్క వంటి వాడినైనా నేను నీ ఎదుట నిలబడుటకు, నా మీద నువ్వు ఎంత దయ చూపుటకు, అసలు నేను ఎంతటి వాడిని, అసలు నేను లెక్కలో ఉండేవాడినా? 6వ వచనంలో ఏమి రాయబడ్డాడు? చూడండి, 6వ వచనంలో ఎంత బాగా రాశాడు చూడండి. అది సమయాల గ్రంథంలో 6వ వచనంలో 9-6. నిజంగా మాట చదివినప్పుడు నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టినటువంటి మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కరించారు. సాగిలపడ్డాడు. ఎవరు సాగిలపడుతున్నారు? దావీదుకు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు సాగిలపడుతున్నారు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నారు, నిన్ను తృణీకరించిన వాళ్ళు రేపు నీ దగ్గరికి వచ్చి నిలబడతారు. నీ వల్ల నాకు సహాయం చేయవా అని. మేము మీ కళ్ళ కనపడతామంటే ఈరోజు కనపడకపోవచ్చు, ఒకరోజు కనపడతావు. అర్థమవుతుందా? ఎప్పుడు కళ్ళు నెత్తినే ఉండవు, అప్పుడప్పుడు కిందికి కూడా వస్తుంటాయి. ఎప్పుడు కళ్ళు నెత్తుకుంటాయా? కళ్ళు నెత్తినట్టు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడింది? కళ్ళు నెత్తికెక్కిన వారి తరము కలదు అని రాయబడింది. గర్వం దేనికి వచ్చింది? గర్వం అన్నీ ఉన్నాయన్న గర్వం, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీ కుమారుడైనటువంటి యోనాతాను చనిపోయాడు, నువ్వు చనిపోయావు. నువ్వు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యము నీ కాడ పని చేస్తున్నవాడు దోచుకున్నాడు. తెలుసా? సౌలు దగ్గర పని చేస్తున్నవాడు సౌలు చనిపోయిన తర్వాత, యోనాతాను చనిపోయిన తర్వాత, వీడు కుంటి వాళ్ళే, వీడేం చేయలేడని వాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరానికి ఆస్తి మొత్తం ఆక్రమించుకొని ఇది నాది అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మెఫీబోషెతు? ఇదిగో, ఎవరైనా అంత ముద్ద పెడితే చాలు. ఎంత తగ్గించుకుంటున్నా, ఎంతగా దిగజారిపోయాడు. నేను ఎలాంటి ఉన్నాయా? చచ్చిన కుక్క లాంటి. చచ్చిన కుక్కకి ఇలువ ఉన్నదా? నాకు ఇలువ లేదు. ఇలువ లేని నా మీద నువ్వు ఎందుకు దయ చూపించావు అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రాతలు మార్చి, జీవితాలను మార్చి, ఎవరైతే నీ ముందు శబదము చేసి తొడలగొట్టి చూద్దామని అన్నాడు, ఒకరోజు నీ కాళ్ళ కడుకొస్తాడు దేవుడు తలుచుకుంటే. నువ్వేమనుకుంటున్నావంటే, ఏందయ్యా నా జీవితంలో ఇదేనా నాకు బాధలు అంటే? బాధలు కాదు. దావీదు చివరి దాకా, ఆ సమయం వచ్చేదాకా ఏం చేశాడు? న్యాయముతో పరుగులు తీస్తూ ఎదురు చూశాడు. ఈరోజు నువ్వు అలాగనే ఉండాలి. నీ జీవితం అలాగనే ముందుకు సాగాలి. నీ బ్రతుకు అలాగనే ఉండాలి. ఈరోజు మనం అనుకోవచ్చు, వీళ్ళు ప్రార్థన పోతున్నారులే, వీళ్ళతో మనకు పని లేదులే, ఈడేంద్ర ప్రార్థన పోతున్నాడు, ఈడేంద్ర పిచ్చిలేసుడు పోతున్నాడు, ఎట్ట పోతున్నారని మేము అనుకోవచ్చు. ఒకరోజు నీతో అవసరమై నీ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో. నిన్ను అసలు పనికి రాకుండా ఏంటికి పనికి రాని వాళ్ళే అని నేను పక్కన గట్టేయచ్చు, మరలా నీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునే రోజు వస్తుంది. నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉంటే. సౌలు దావీదును తృణీకరిస్తుంటే దావీదు సౌలును మాత్రం ఏం చేశాడు? ఎంత గొప్ప విషయం అమ్మ. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? నిజంగా ఆ మాటలు మనం చదివినప్పుడు, ఆ మాటలు మనం ఆలోచించినప్పుడు ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే, తృణీకరింపబడిన రాయే తలకు మూలరాయి. అది మూలరాయి. ఇక్కడ నువ్వు ఎవరైతే తృణీకరించారో ఈరోజు నువ్వే వాళ్ళకి సలహాదారుడు అయిపోయావు. ఒకప్పుడు అన్నాడు, ఈడికేం పని చేత కాదులే, ఈడేం పని బాటలేని వాళ్ళే, ఈడే బాగుపడేది అన్నాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి తెలుసా? నీ విలువ పెంచింది ఎవరు? ఆమేన్. నువ్వు దేవుళ్ళో ఉండటం వల్ల నీ విలువ పెరిగింది. లేకపోతే ఎవరొచ్చి నీ మాట నీ దగ్గరకు వచ్చి ఉంటారు? ఎవరొచ్చి నీతో మాట్లాడతారు? ఎవరొచ్చి నీ దగ్గర ఉంటారు? అందుకనే దావీదు ఏమన్నారంటే, నేను నమ్మిన దేవుడు నన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. ఈ రోజు నన్ను కింద ఉంచాడంటే నేను ఇక్కడ ఉండటం నా దేవుడికి ఇష్టమేమో, అందుకే ఇక్కడ ఉంచాడు. అదే కష్టాలు వస్తున్నప్పుడు మనం ఏమంటాం? ఏందయ్యా నాకు కష్టాలు వచ్చినంటే, ఈ టైంలో నీకు ఎందుకు ఆ కష్టాలు రప్పించాడు చెప్పండి? ఎందుకని? బాగా ఆలోచించండి. ఎందుకు ఆ కష్టాలు రప్పించాడు? బాగా ఆలోచించాలి. ఎందుకు రప్పించాడంటే, బాగానండి,
గొల్యాతుని చంపినటువంటి దావీదుకు సౌలు ఏం చేశాడమ్మా? బాగా నించండి, బాగా. దావీదు గొల్యాతుని చంపి రాగానే సౌలు ఏం చేశాడు? పూలమాల చేసి పూలమాలతో సత్కరించి 10 మందిలో గొల్యాతుని చంపినట్టు గొప్పవాడు, ఇతడేమన్నా వీరుడు అనుకున్నావా, ఇతడేమన్నా సూర్యుడు అనుకున్నావా? కాదు, ఒక పిల్లవాడే గొల్యాతుని చంపాడు అని దావీదుకు జేజేలు కొట్టించాడు. అదే సౌలు బుద్ధి కానరావాలంటే దావీదుకు కష్టాలు తెప్పించాలి. నీ సమస్యలు, నిన్ను బాగా పొగుడుతున్నారు, నువ్వు మంచి పని చేస్తే అందరూ పొగిడే వాళ్ళే. ఒక్కసారి నువ్వు పక్కకపోతే నిన్ను అందరూ తిట్టేవాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా తిడుతున్నారంటే వాళ్ళ బుద్ధి నీకు తెలియద్దా? సౌలు ప్రేమించినంత మాత్రాన్ని మంచోడు అనుకున్నావా? సౌలు లోపలేముంది? క్రూరత్వం. ఎందుకు వచ్చింది? ఎదుటి వాళ్ళు నువ్వు మెచ్చుకు బాగున్నారంటే ఓర్చుకోలేని తత్వం. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నాతో ఉన్నారు, నేను చెప్పినట్టు ఉంటున్నారు, పర్లేదు అనుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పెద్దగా నమ్మను, ఎక్కువ నమ్మను. ఒక లిమిట్ ఉంటుంది ప్రతి వాళ్ళకు. ఎందుకంటే లిమిట్ దాటితే బుద్ధులు బయటపడతాయి. లిమిట్ దాటితే బుద్ధులు బయటపడతాయి. లిమిట్ దాటకపోతే ఏం బుద్ధులు బయటపడతాయి? ఎంత గొప్పమన్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుకున్నాడు. సౌలుతో మాట్లాడుతాడు. సౌలు అన్నాడు, ఇదిగో నిజంగా మాట నాకు చాలాసార్లు నేను నిన్న కూడా చదివించాను, చాలాసార్లు నేను వాక్యం చెప్పిన ప్రతిసారి నాకు ఆ మాట చెప్పాలని ఒక కోరిక. ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా, నా యొక్క తండ్రి మందని నేను మేపుచున్నప్పుడు సింహము నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి తప్పించిన నా దేవుడు సున్నతైన ఫిలిస్తీయుడు అంటనగానే సౌలు దావీదు ధైర్యం చూసి అయితే వెళ్ళి గొల్యాతును చంపన్నాడు. ఇంత భరోసా ఇచ్చిన సౌలే ఈరోజు దావీదు కనపడితే నరికేయమని చెప్పేస్తున్నాడు. అన్నీ ఒకలాగుండవు. నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగుంటారు, అవసరం తీరిన తర్వాత మరొకలాగుంటారు సమాజం. ఇది యాస్టేజ్. అంతా దేని మీద నడుస్తున్న ప్రపంచం ఇది? డబ్బు, పైసా పరమాత్మ. డబ్బులు 4 రూపాయలు ఉంటే ఇప్పుడు వస్తారు, బాగున్నారని ఫోన్లు చేస్తారు. ఏంది ఎలా ఉన్నావు? ఎందుకంటే నువ్వు అడుక్కోవట్లేదు వాళ్ళు. అదే నీ దగ్గర రూపాయలు లేకపోతే నీకు ఫోన్ చేసే దిక్కులేరు, నిన్ను పట్టించుకునే దిక్కులేరు. రోజు మన పరిచర్య కూడా దేవుళ్ళు మనం ముందు నిజంగా సాగిపోతూ ఉన్నామంటే, కొంతమంది మన దగ్గర ఏమి లేనప్పుడు ఫోన్ కూడా చేయలే. ఈరోజు అందరూ వద్దన్న ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, బాగున్నారా బాగున్నారు, నువ్వు అంటే భలే ఇష్టం అంటారు. ఏంది అంత ప్రేమ? ఇంతకుముందు కూడా ఉండాలి కదా ప్రేమ, మరి ఇంతకుముందు కూడా ఉండాలి కదే ప్రేమ. ఈరోజు నీ దగ్గర 4 మెతుకులు తిని రోజు పనికి పోయి 4 రూపాయలు వెనకేసుకున్నావు అక్క, 4 రూపాయలు వెనకేసుకుంటారు. బాగున్నావా సుబ్బమ్మ, బాగున్నావా, నీ గురించి నాకు టెన్షన్. అబ్బా, ఇంతకుముందు ఎంత టెన్షన్? ఇప్పుడు ఏమన్నారు? నీ బుద్ధి నాకు తెలుసులే అంటే అవసరం తీరిన తర్వాత బుద్ధి తెలుసు, అవసరం తెరవకపోతే. అందుకని ఇక్కడ అన్నాడు, సౌలు బుద్ధి దావీదుకు తెలియాలంటే, సౌలుకు ఎలాంటి వాడు తెలియాలంటే దావీదును కొద్దిగా దూరం పెట్టాలి. ఇప్పుడు దావీదు పరుగులు తీసుకుంటూ పోతుంటా అనుకున్నాడు, నన్ను పొగిడిన సౌలేనా ఏనా? ఇప్పుడు చూడండి, అంత బాగున్నప్పుడు కాదు, చిన్న గొడవ వచ్చినప్పుడు చూడండి, నీ మీదకి రెచ్చిపోవడానికి ఎట్టట్టు మాట్లాడతారు. అప్పుడు నిజ స్వరూపం బయటపడుతుంది కదమ్మా. నాకు తెలుసు నువ్వు ఎట్టాటోడివని, నువ్వు ఎట్టాటోడవని నాకు తెలుసులే, నువ్వు అంతటోడే, నువ్వు 4 నుంచి పైకి వచ్చినావు, నువ్వు ఎట్టాట అంటే నీ స్వభావం అట్టాడితే దానికి ఊరేం చేస్తారు ఇక్కడ, దానికి ఊరేం చేస్తాడు. అప్పుడప్పుడు మనం అంటాం, ఏంది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను ఒకటే చెప్తాను, ఆ పరిస్థితి రావడం మంచిదైంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు కూడా నన్ను అనుకోండి, ఎందుకు ఈ పరిస్థితి మంచిది, ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రాకపోతే నీ బుద్ధి తెలిసేది కాదు. అప్పుడప్పుడు అంటే ఏమంటారు, కుక్క బుద్ధి కుక్కతో కొంకరేది అంటారు చూడండి, వాళ్ళ బుద్ధి ఎందుకు గుండ్రాయి దగ్గర అది అంటారు కూడా. అక్కడ అంటే అన్నం దగ్గర పోతాడు బుద్ధి తెలుస్తుంది అన్నట్టుగా, వస్తువులు వచ్చినప్పుడు బుద్ధి తెలుస్తుంది. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతారు తెలుసు. ఈరోజు నాతో అవసరం ఉన్నప్పుడు నన్ను పిలిచామంటారు, ఏం చేద్దాం చెప్పంటారు. అవసరం పోయిన తర్వాత అంటారు, ఏంది వాడిదేముందిలే, ఇదేముందిలే. దావీదు అనుకున్నాడు, నా దేవుడు ఎలా అంటాడు తెలుసా, నన్ను తృణీకరించి నన్ను పనికి రాకుండా నా వల్ల ఉపయోగం లేనటువంటి వాళ్ళు, నన్ను ఏడిపించిన వాళ్ళే, వాళ్ళ సంతానపు వాళ్ళు వచ్చి నా కాళ్ళ దగ్గర పడితేట్టు చేసే దేవుడు నా దేవుడు. ఇప్పుడు అదే జరిగింది. మెస్సిబిస్సేతు వచ్చి ఎవరి పాదాల దగ్గర పడ్డాడమ్మా? దావీదు పాదముల దగ్గర పడాను. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఏదన్నా సమస్య వస్తే బాధపడద్దు, ప్రార్థనే చెయ్యి.
ప్రార్థనే చెయ్యి, నేను ఏమన్నా ప్రార్థన చెయ్యి, నేను ఎంతన్నా ప్రార్థన చెయ్యి. నా జీవితం నిజంగా చాలాసార్లు చాలా చూశాను ఇలాంటివన్నీ. ఒకసారి అవసరం లేదు, ఫోన్లే మన లెక్క, మాకేమి లేవు, మాకు అన్నీ ఉన్నాయి అన్నోళ్ళు ఒక టైం వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చి కూర్చునే రోజులు అంతా. వాళ్ళు మన దగ్గరికి ఎందుకు కూర్చుంటారు? వాళ్ళు పెద్ద పెద్ద మిద్దెల్లో, మేడలలో, కార్లలో దిగోళ్ళు మన దగ్గర కూర్చుంటారు. కార్లలో దిగినా, మిద్దెల్లో దిగినా నీ దగ్గరకు వచ్చి కూర్చోవలసిందే. ఎందుకంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి కూర్చునేటట్టు చేస్తాడు వాళ్ళని, అంతే. నువ్వు నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. రెండో మాట చదువుకొని ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉందురు. దాసులు కాదు, దాదులుగాను ఉండెదరు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? ఇది కూడా ఇశ్రాయేలు గురించి మాట. ఏమంటున్నారు తెలుసా? రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదములు ధూళి ఏం చేసేదనంట? నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను ఉంటారు. రాజులు పోషిస్తారు. బాగా ఆలోచించు, రాజులు పోషిస్తారు. ఎంత గొప్ప విషయం అంటే, బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలా ఇలా కొద్దిగా పడి బర్లా కొద్దిగా బాగుపడ్డారు, కొద్దిగా జాగ్రత్త పడ్డారు, మందిరమును కట్టుకున్నారు, అంతా జీవితం సజావుగా సాగిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారంటే నెబుకద్నెజరు చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో? నెబుకద్నెజరు. తెలుసు, నెబుకద్నెజరు దేశాన్ని ఏలినటువంటి వాడు, ప్రపంచాన్ని ఏలినటువంటి వాడు. నెబుకద్నెజరు పరిపాలన ఎలా ఉంటుందంటే, బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందంటే నెబుకద్నెజరు పరిపాలన గురించి సువర్ణముతో పోషిస్తాడంట నెబుకద్నెజరు. అందుకని నెబుకద్నెజరు కలగన్నప్పుడు ఆ కలలో తన శిరస్సు ఏమంట? బంగారంతో ఉందంట ఆ శిరస్సు బంగారం. ఎవరు? నెబుకద్నెజరు పరిపాలన. నెబుకద్నెజరు చేతికి అప్పగించిన తర్వాత నెబుకద్నెజరు అంట వాళ్ళందరినీ ఓడించి, వాళ్ళు కట్టించినటువంటి ఆ మందిరాన్ని పడగొట్టించి వాళ్ళను బానిసలుగా ఈడ్చుకుపోతున్నాడంట. ఈడ్చుకుపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ మాట పలుకుతున్నారంట, రాజులు నిన్ను పోషిస్తారు అన్నారంట. అసలు ఎవరికైనా నమ్మకం ఉంటుందమ్మా? బానిసలుగా తీసుకుపోతున్నారు, కొట్టుకొని తీసుకుపోతున్నారు, దొరికినట్టు నరికేస్తున్నారు. మమ్మల్ని తీసుకుపోయేది దేనికోసం తీసుకుపోయేది? వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికి. అవునా కదా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆ అన్నల దగ్గర నుంచి అమ్ముడు పోయినటువంటి యోసేపును ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పోతీఫరు దేన్ని కొన్నాడు? బానిసగా పనిచేయటానికి వచ్చి కొనుక్కున్నటువంటి పోతీఫరు పనిచేయటానికి ఉంటే యోసేపు ఇంట్లో ఏం చేస్తున్నాడు? పెత్తనం చేస్తున్నాడు. ఇక అర్థం కాదు, పెత్తనం చేస్తున్నాడు. రేపు పని చేయటానికి పిలుచుకుని పెత్తనం చేస్తున్నాడు. ఇప్పుడు మరలా తీసుకెళ్ళి చెరసాల్లో పెడితే చెరసాల్లో యోసేపుతో అంటున్నారు అందరూ, ఎందుకయ్యా నీ కష్టాలంటే ఒకటే అంటున్నాడు, నేను నమ్మిన దేవుడు ఎట్టటోడు? గొప్ప దేవుడు. ఇదిగో నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఐగుప్తు దేశాన్ని నేను ఏళ్తాను అంటున్నాడు. అరే నేను చెరసాల్లో ఉన్నా ఇంకా నీకు బుద్ధి పోలేదంటే నేను ఈ దేశాన్ని ఏళ్తాను అంటున్నాడు. చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎంతగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నటువంటి ఉన్నారు కదా, ఆరు అనేటువంటి మీరు ఉన్నారు కదా, చదువురాని ఉన్నారు కదా, రేపు నువ్వు ప్రపంచాన్ని ఏళ్తావంటే నవ్వులాట ఉంటుందిగా. నవ్వులాట ఉంటుందా లేదు? నేను ప్రపంచాన్ని లేదు, నాకు ఆరు ఏమి రావు, నా వల్ల ఏమవుద్ది? దేవుడు తెలుసుకుంటే నీ చేత ఏమైనా చేయించగలడు. అందువల్ల ఏం జరిగింది తెలుసా? ఈ యొక్క నెబుకద్నెజరు అందరినీ తీసుకొని పోయి వాళ్ళ దేశంలో పరిపాలనలో పెట్టుకుంది. వాళ్ళ దేశంలో బానిసలుగా చేసుకుంటున్న సందర్భంలో అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ చూడండి. ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే,
నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టించాడు. ఆ ప్రతిమను నిలబెట్టించి అక్కడ అందరూ కూడా ఈరోజు దూరాయన మైదానంలో ప్రతి వాడును ఈ ప్రతిమకే మొక్కాలని చెప్పినప్పుడు అందరూ సాగిల పడ్డప్పుడు 3 వ్యక్తులు సాగిల పడ్డా. షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఇలా 3 వ్యక్తులు సాగిల పడినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా జాగ్రత్తగా, అయ్యా మీరు ఇలాగా దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించినా ఇబ్బంది లేదు, కానీ రాజాజ్ఞను తృణీకరిస్తే మీకు శాపం ఏందో తెలుసా అని అడిగారు. వాళ్ళకి తెలియకుండా ఉంది ఆ శాపము. ఏంటిది ఆ శాపము? అగ్నిగుండములో పడవేయటం ఆ శాపం. ఎక్కడంట? అగ్నిగుండములో పడవేయటం ఆ శాపం. కాబట్టి అగ్నిగుండములో 6 అగ్నిలో తగలబడిపోతారంటే ఒకటే అన్నాడు. నిజంగా ఆ మాట కూడా నేను చాలాసార్లు మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒకటే అన్నాడు, అయ్యా అగ్నిలో తగలబడిపోయి ఒకవేళ మా యొక్క శరీరం అంతా కూడా దుమ్ము బూడిదైపోయినా మేము మాత్రం నువ్వు పెట్టించిన ప్రతిమను మొక్కము అన్నారు. వీళ్ళకి ఎంత అహంకారం ఏందని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అప్పుడప్పుడు మీరు కొన్ని విషయాలు చూసినప్పుడు మనకున్నటువంటి ఒక మొండితనం ఏంటంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఈరోజు మంగళవారము, ఈరోజు అమాస, ఈరోజు పాడ్యం అంటారు. మనమేమంటాం? మొండి వాళ్ళగా మాకు లేనేలేవంట. అప్పుడు వాళ్ళకి ఏమంటది? వీరికి యాగ ఎక్కువైపోయిందని ఇంకా రెచ్చిపోతారు. రాజు కూడా అట్లనే రెచ్చిపోయాడు. ఏం చేస్తాడు చేసుకో అంటాడు. ఇలా అన్నారు, ఇదిగో మేము మొక్కమన్నారు. అయితే అగ్నిగుండానికి కొంచెం ఎక్కువ చేయమన్నాడు. ఇంతకుముందు 4 కట్టెలు పెడితే ఇప్పుడు 7 కట్టెలు పెట్టి 7 అంతలు ఎక్కువగా మన్నించదాడు చేయమన్నాడు. రాజు అంటున్నాడు, చూడు నీకోసమే రెడీ చేస్తున్నానంట. అప్పుడు మీరు అంటారు, ఈ రోజు మా మాట అనకపోతే, నిజంగా వాళ్ళు అనే మాట్లాడుతూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఈ రోజు మా మాట అనకపోతే రేపు నీకు ఏదో ఒక రోజు కష్టం వస్తుందిగా, ఆ రోజు నా దగ్గరికి వస్తావుగా, కనీసం నీకు ₹10 అప్పుడు అడుగు అంటారు. అనేది ఎవరు? నెబుకద్నెజరు. ఏం పేరు పెట్టినాడుకో? నెబుకద్నెజరు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? అధికారి, నీ మీద పెత్తనం చేసిన వాడు. ఈరోజు అనేది ఎవరు? నీ ఇంటిలో ఉన్నటువంటి నీ పెద్దోళ్ళే. ఇదే చెప్తారు మనకు. ఏంటంటే అప్పుడప్పుడు అంటుంటారు, నన్ను చాలాసార్లు అంటుంటారు, మా నాన్న కానీ మా అమ్మ కానీ అక్కోళ్ళు కొంతమంది అంటుంటారు, చెబితే అసలు వినవంటే నేను ఒకటి చెప్పి అసలు విన్ను. మీరు చెప్పేది నేను వినేది. నేను ఎంసీఏ చదువుకున్నాను, మీకంటే 4 అక్షరాలు ఎక్కువ చదివాను, అన్ని జ్ఞానం కలిగినని. మీరు చెబితే నేను ఇదే. ఈరోజు మంగళవారం అంటావు, బుధవారం అంటావు, తూర్పు అంటావు, పడమర అంటావు, ఉత్తరం అంటావు, దక్షిణం అంటావు. నేను వినాలా? నువ్వు వినలేదు కాబట్టి పాడైపోయిన ఉంటే, నేను పాడైపోయినా పర్వాలేదు, దేవుని నమ్మాను కాబట్టి ఒకరోజు మీరందరూ నా దగ్గరకు వస్తారనుకుంటా. నేను దెయ్యాలని నమ్మితే పర్లా, దేవుని నమ్మాను, నేనేం తప్పు చేయట్లేదు, నేను నీతి నిజాయితీ కొన్నాను, నాకెందుకు భయము? కట్టెక్కన పోతున్న కుక్క చెవులు కొడితే అడిగిపోతూ ఉంటాడు, తుమ్మితే అడిగిపోతా ఉంటాడు. ఈరోజు అమాసపూట తూర్పు ప్రయాణం చేయకూడదు అంటారు. మనకు నెబుకద్నెజరు కాడ ఎలాగ ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర కూడా అలాగనే ఉండే, మన నెలల్లో ఉండే పెద్దలు. ఆ విషయంలో నువ్వు షడ్రకు, మెషకు, అబేద్నెగో లాగా నిలబడాలి. లేదా కాంప్రమైజ్ అయిపోయిన అంటే ఆ ప్రేమ చివరి దాకా నిన్నేం చేస్తుంది? నరికేస్తుంది. అంతే చివరి దాకా. అదే చెప్పింది కూడా. ఏమన్నాడు తెలుసా? రాజా నువ్వేం చెప్పినా అయినావు, నేను చెబితే వినకపోతే నా రాజ్యం నువ్వు ఏడుంటావు? రాజ్యం ఎవరిది? రాజ్యం అయింది, అధికారం అయింది, పెత్తనం అయింది, ధనం ఆయనది, ధాన్యం అయింది, మొత్తం అయింది. వీళ్ళు ఏడుంటారు? ఒకటన్నాడు, ప్రభువా ఇప్పుడు ఏమన్నారు తెలుసు? వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, ఇదిగో మీ దేవుడేమో నేను కాపాడుతాడా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు ఈ అగ్ని గుండములో నుండి కాపాడుటకు సమర్థుడే, ఒకవేళ కాపాడకపోయినను మేము మాత్రము తూర్పుకు పడమరకు వద్దంటే పోతనే ఉంటాం. వద్దంటే పాత్ర ఉంటాం. ఏందిరా నువ్వు మొండి పెట్టుదనమంటే? నేను మొండి పట్టుదలంటే నువ్వు వద్దంటే నేనేం బిర్యానీలు బీరులు తాగి రోడ్ల మీద పొరిలాడట్లేదుగా. అర్థమైందా? నేను బిర్యానీలు తాగి రోడ్ల మీద గుడ్డ లేకుండా పొరిలాడితే బాధపడా అని అదే చేయట్లేదుగా. నేను వద్దంటే నేను వేసి గృహాలకు వెళ్ళి సంపాదించిన సొమ్మంతా తగలబెడుతుంటే భయపడాలి, నేనేమైనా చేయలేదుగా. నేను వేరే వాళ్ళ డబ్బు తీసుకొచ్చి దొంగతనం చేస్తుంటే నేను భయపడాను, నేనేమో అది కాదుగా. నేనేం చేశాను? ఏదైనా
దేవుడు మనకు అన్ని దినాలు మంచి దినాలే. ఏ దినమైనా దేవుడి నామమున మనం వెళ్ళిపోతే ఏమీ కాదు. ఒకవేళ అయ్యిందంటే అది ఆయన చిత్తమై ఉంటది. అర్థమైందా? అది జరిగిందంటే కారణం ఏం చెప్పండి? ఎందుకు చెప్పండి? అది జరిగితే బుద్ధులు బయట పడతాయి మనసుని. అర్థమైందా? అది జరగాలి. ఇప్పుడు నాకు ఒకసారి కొన్ని చిన్న బాగలేదు ఏదన్నా సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ముందొస్తారు. అర్థమైందా? నాకు చిన్న సిచ్యువేషన్ జరిగింది అనుకో, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు. అప్పుడు నా కోసము ఒక గంటతోడొచ్చాడు కూకొని పోయే వాళ్ళు అందరు ఉంటారు. నా కోసం రాత్రి పగులు పడిగాపులు కాసి నా మంచం దగ్గర కూర్చొని నా కోసం 2-3 రాత్రులు ఆడ కూర్చుంటారు చూడు, వాళ్ళు నేనంటే ప్రేమ కలిగినట్టు. అదే బుద్ధులు బయట పట్టమంటే. ఏముంది, ఎప్పుడైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోని అందరూ పోయి చూసి వస్తారు, అయ్యో పాపం అంటారు. కానీ చివరి దాకా కూకుంటే దూరమ్మా. నిజమా? భార్యనా? నిజం చెప్పండి. భార్య కాదు, భర్త కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళని చెప్పండి. ఈ రోజుల్లో భార్యలు పక్కన పడేసి పోవట్లా, తల్లిదండ్రులు పక్కన పడేసి పోవట్లా. తప్పకంటే ఎవరు చెప్పారు తప్పకని? ఏదో లోకం కోసం చేసినట్ట, ప్రేమతో చేస్తే నిజమైన చేసినట్టు. అది ప్రేమ. అప్పుడప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క బిడ్డలు కానీ చెప్తుంటారు, మన శ్రీను చిన్న ఇష్యూ అయినప్పుడు ఫోన్ చేయగానే ఎక్కడి నుంచి నేను పరుగును ఉరికాను అక్కడికి అంటాడు. ఇప్పుడు నేను ఏదైనా విషయం చెప్తే కటికి వింటాడు. ఎందుకు? నేను అతనే చేశాను, అతను నాకు చేశాడని కాదు. అదొక ప్రేమ. వీళ్ళేమంటారు, మీరు పాస్టర్ చెబితే వింటాం కదా. ఇది ఒక ప్రేమ, దేవుడు కలిపిన ప్రేమ. ఈ ప్రేమని ఎవరు చంపాలనుకున్నా, అది ఎవరు చంపాలనుకున్నా చావరు. అందుకే ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఇక్కడ అదే చెప్పారు, దేవుడు నన్ను ఈ యొక్క స్థితిలోనికి తీసుకొచ్చారు కాబట్టి. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ దేవుని ప్రేమ బయటపడాలి. ఇప్పుడు ఏం చేశారు? ముగ్గురిని తీసుకొచ్చారు. ఎక్కడ వేశారమ్మా? అగ్నిలో వేశారు. ఇప్పుడు అగ్నిలో వేస్తే ఇప్పుడు దేవుడు బయటపడాలిగా. రాజు అంటున్నాడు, ఏం శద్రకు మెషకు అబేద్నెగో ఏం కేకలేయట్లేదు, ఏం నిప్పేమన్నా కాలుతుందా లేదా? రే కొంపదీసేమన్నా నిప్పు పోసారా, లేకపోతే లోపల ఏమన్నా అదేంటి స్విమ్మింగ్ పూల్ లాగా నీళ్లు పోసారా? వాళ్ళు ఏం మాట్లాడట్లేదంటే ఏం మాట్లాడకుండా నెలకొండ ఉన్నారు. కనీసము వేడి తగిలితే కొద్దిగా కేకలు అనేవి అసలు కేకలేయట్లేదని, కానీ దగ్గరికి వచ్చి చూస్తే నలుగురు కనపడుతున్నారు. కళ్ళు తుడుచుకొని మళ్ళా అసలు నేను చూసేది నిజమైన, మళ్ళీ చూస్తే నలుగురు కనపడుతున్నాడు. పక్కన పనులను పిలిచి రమ్మని, లోపల ఎంతమంది అనంటే ఎందయ్య మనం వేసింది ముగ్గురిని అయితే 4వ వాడు అక్కడ ఉన్నాడు. ఆ 4వ వాడు కనపడుతున్నాడు. ఎవడి 4వ వాడు? వాడు దేవతల రూపం కలిగిన వాడు. అంటే నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు నీ పక్కనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఎదురు తిరిగి నీకు ఏదన్నా సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యలో నీ పక్కనుండి ఎవరు? సమస్య పుట్టించింది ఎవరు? సమస్య పుట్టించింది ఎవరు? ఆమేన్. సమస్యను రెడీ చేసి సమస్యలోకి నేను నెట్టింది నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు అగ్నిగుండం రెడీ చేసి నెట్టాడు. అగ్నిగుండములో నీ పక్కన దేవుడు ఉన్నాడు. ఆమేన్. కొండవలే వచ్చింది అయినను, కొండవలే వచ్చింది, మనసు వలే పోద్ది. అప్పుడప్పుడు అంటే వీళ్ళు వచ్చి నేను చెప్పిన మాట ఇలా, అందుకే నీకు తగిలింది. నాకు తగిలినా నా పక్కన ఎవరున్నాడు? నాకేమీ కాదు. వాడికి అవకాశం ఉండాలి, మళ్ళా వాడి అవకాశం వాడికి కూడా బలంగా నిలబడాలిగా. అందుకే నేను చెప్పిన మాట ఇలా. మరి చెప్పిన మాట లేదు, మరి ఏమైంది? నిన్న ఒక ఆమె కింద పడి చచ్చిపోయిందంట. కింద వరకు పోతే ఆటోలో పోతాడు పడిందంట, లేచిందంట, చచ్చిపోయిందంట. కానీ నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నిన్ను మాత్రం నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నువ్వు నేల రాలేదంటే దేవుడు నీ పక్కన నిలబడ్డాడని అర్థం. ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు పక్కన ఎవరున్నాడు? దేవుడు నిలబడ్డాడు. రాండ్రి పైకి అని పిలుస్తున్నాడు. ఏం చేస్తారు? రమ్మనక రాండ్రి పైకి అనగానే, రాజా మా దేవుడు మమ్మల్ని కాపాడాడు, చూసావా? అంత ధైర్యంగా చెప్తాం, మా దేవుడు మమ్మల్ని కాపాడాడు అంటే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడ్డారు? అగ్ని గుండంలో పడ్డాం. ఈరోజు మనము ప్రమాదంలో పడ్డాం. వాళ్ళు చెప్పింది చేయనప్పుడు ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. కానీ ఆ ప్రమాదంలో మనకు తోడు ఎవరు ఉంటాడు? ఆమేన్. అది గుర్తు రావాలి మనకి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే తగలకూడదు కదంటే తగలాలి. తగిలితే అది తగిలినప్పుడు ఎవరు గుర్తు రావాలి? ఎవరున్నాడు మనకు తోడు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇదే సిచ్యువేషన్ అయితే వేరే వాళ్ళు చనిపోయేవారు, నాకు మాత్రం చీమాకంత కూడా కాకుండా బయటికి తీసుకొచ్చాను, నా దేవుడు ఉన్నాడు.
అక్కడ ఉంటాడు దేవుడు. ఇక్కడ బయట ఉంటే నీకేం విలువ ఉంటుంది? అక్కడ ఉన్న అగ్నిగుండంలో పోతే నీకు నిప్పులు కాలకపోతే అది దేవుని యొక్క శక్తి. బయట ఉంటే ఏముంది? ఇప్పుడు ఏమన్నారు తెలుసా? బయటికి తీసుకొచ్చి ఆ దేశంలో వాళ్ళని ఏం చేశాడు? అధిపతులుగా చేశాడు. అధిపతులు మీరే దేశాన్ని ఏలమన్నారు. దేశాన్ని అధికారం పనాయించే వాళ్ళు ఉన్నారు. బానిసలుగా తీసుకుపోయిన వాళ్ళకి ఏం పెట్టమంటున్నాడు? రాజభోజనం. ఆమేన్. ఏ భోజనం అంటమ్మా? రాజులు తినే భోజనం. రాజు బల్లా దగ్గర ఏ భోజనం ఉందో అదే భోజనం వాళ్ళందరికీ రెడీ చేయండి. ఈరోజు నీకు ఏ భోజనం పెడుతున్నాడు? రాజు తినే భోజనం. అందుకేమన్నాడు? రాజులు నిన్ను పోషించదు. ఎవరు పోషిస్తున్నారు ఇప్పుడు? వాళ్ళను రాజే, శత్రువు రాజే వీళ్ళను పోషిస్తున్నాడు. ఉదయం ఏం కావాలి, మధ్యాహ్నం ఏం కావాలి, సాయంకాలం ఏం కావాలి, లిస్ట్ మరి తీసుకొని వస్తున్నాడు. నీకేం కావాలని మెనూ తీసుకొచ్చాడు. నువ్వు చెప్పిందంత రెడీ, అంతా రెడీ చేసుకొస్తాడు. ఏముంది అనుకున్నా? రాజభోజనం అంటే ఏమంటుంది చెప్పండి? రాజభోజనం అంటే ఏమంటది? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అసలు మీరు అనుకున్నంత సింపుల్ ఉంటుంది అనుకున్నారు రాజభోజనం అంటే. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం అనుకున్నా. 4వ అధ్యాయం 22, 23 చూడండి. రెండో రోజులు మొదటి రాజులను చూడండి. మొదటి రాజులు 2వ అధ్యాయం 22, 23 చూద్దాం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు క్రొవ్విన ఎద్దులు 10 ఇడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్వుని బాతులను తేబడెను. ఒక్క దినానికి, ఒక నెలకు, మనకైతే ఒక సంవత్సరానికి సరిపోతాయి. ఒక్కొక్క దినానికి సొలొమోను భోజనపు ఖర్చు ఎంత? రాజు భోజనం ఇది. దేవుడు నిన్ను అలా పోషిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను తినాలరా దేవుడిని నమ్ముకుంటే ఏది పోతుంది అంటే, దేవుడు నిన్ను ఎంత సమృద్ధినిచ్చి పోషించే దేవుడు. నీకెందుకు బాధ? నీకెందుకు ఇబ్బంది? నీకు సమస్య? అందుకని ఏమన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ అధ్యాయం 33వ వచనం ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈరోజు నిన్నందరూ అవమానించి, నిన్నందరూ ఏమీ లేదు, దేనికి పనికిరావని నిన్ను ఎగతాళి చేసినా నువ్వు మాత్రం సిగ్గుపరచబడవు. ఎందుకంటే ఏమని రాయబడింది? అది 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రికలో 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? దేవుని మీద ఉంచబడిన ఈ నిరీక్షణ. దేవుడు మనకు చేసిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు జాగ్రత్తగా గమనించి ఆలోచించు. ఎక్కడైతే నీకు బాధలు వచ్చాయో, ఎక్కడైతే నీకు నిందలు వచ్చాయో, ఎక్కడైతే నీకు అవమానాలు వచ్చాయో, ఎవరైతే నిన్ను తృణీకరించి దేనికి పనికిరాని వాడిని నెట్టేశారో, ఈరోజు వాళ్ళ ముందే దేవుడు నిన్ను ఏం చేస్తానన్నాడు? తలెత్తుకునేటట్టు నిలబెడతాడు. నిజంగా చూడండి, దావీదు తలెత్తుకొని నిలబడ్డాడా? తలదించుకొని నిలబడ్డాడా? తలెత్తుకొని నిలబడ్డాడు. సౌలు యొక్క మనవడు వచ్చి దావీదు కాళ్ళ దగ్గర పడ్డాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు కానీ యోషేపు కానీ తలదించుకున్నారా? తలెత్తుకున్నారా? తలెత్తుకున్నాడు.
ఎందుకు నాకు ఈ బాధలు, మన్నోళ్ళు అమ్మేశారు. నేను చివరికి చూస్తే పోతీపరి భార్య ఇంటి దగ్గరకు వస్తే, పోతీపరి ఇంట్లోకి వస్తే చెయ్యన్నారానికి నింద తినేసి 2 సంవత్సరాలు జైలు ఇచ్చారు. ఎందుకు నేను బతకటము? కొద్దిగా ముందుకు పోతే ఇంకా ఇబ్బందులు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పానదాయకుల అధిపతి, భక్షకాయల అధిపతి వాళ్ళు చూస్తే వాళ్ళు నమ్మించి మోసం చేశారు. ఎందుకు బతకాలనుకోవాలా? నేను నిరీక్షించిన దేవుడు తగిన సమయంలో నన్ను గొప్ప చేస్తాడు, నేను ఎదురు చూడాలని ఎదురు చూశాడు. తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఐగుప్తు దేశం మీద రాజుగా చేశాడు. శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళేమనుకున్నారు? ఎందుకయ్యా మేము దేవుడిని నమ్మితే ఉపయోగం ఏముంది? ఏంది మా జీవితము? ఇక్కడికి వచ్చి మళ్ళా బానిస బతుకుతున్నాం. ఈరోజు వాళ్ళు చెప్పినట్టు వెనకపోవటం వల్ల మాకేమిచ్చింది? ఏమిచ్చారు? అగ్నిగుండములు. ఈయన వాళ్ళు చెప్పినట్టు చేయకపోవటం వల్ల ఏనకేమొచ్చింది? దానియేలుకు సింహాల బోన్. ఈరోజు నీకేమన్నా దేవుడి కోసం కరెక్ట్గా నిలబడితే నీకు బహుమానాలు వస్తాయి అనుకుంటున్నావా? అవమానాలే. బహుమానాలు అసలు రావు. ఇవి కావాలంటే చూడండి, ఏమని అంటారు? అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు అంటుంటారు. నిన్న పొద్దునే నేను కుంటికాడ కూర్చొని మాట్లాడుతుంటే వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి, ఏంది రాకూడదంటే, ఈరోజు మంచి రోజు కాదు, రేపు వస్తాను. ఈరోజు మంచి రోజు కాదు, మరి రేపు కూడా మంచి రోజు కాదు, మరి ఎల్లుండ? ఇప్పుడు ఈయనేమన్నాడంటే, లోకంలో ఉన్నారు కాబట్టి రేపని చెప్పు, మంచి రోజు మంచి రోజు నాకు నచ్చదంటే, నచ్చదేంది ఒప్పుకోనావుగా? రేపా ఎల్లుండు ఎన్ని కాదు, ఒకటే. ఏమవుద్ది? ఈరోజు వస్తే నువ్వే పోవు. ఏమవుద్దంటే, పోయి మనం వచ్చినందుకు ఏదో ఒకటి అవుద్ది. అయినప్పుడు మనం ఏం చేస్తారు? సింహాల బోన్లు వేస్తారు. ఆ సింహాల బోన్లు, సింహాలు నీ ముఖం ముందు చూసి తల దించుకోవాలి. అప్పుడు నువ్వు శక్తిగా అక్కడ విలువ ఉండేది. అర్థమైందా? నీకు ఏమి కాకుండా అదేం లేదు, ఏదైనా ఇష్యూ జరుగుద్ది. ఆ జరిగినప్పుడు నిన్ను ఎక్కడ వేయాలి? చుట్టుపక్కల వస్తారు. అప్పుడు చెప్పిన మాట అంటారా? ఇంటే నీ మాట ఇంటే నేను ఎందుకు దేవుడు పెట్టినవుతా? దెయ్యం పెట్టిన కాదు. మీరు చేయాలి, నేను చేయాలి, నీ మాట ఎందుకంట? అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ నాకు విలువనిచ్చేటువంటి దేవుడు ఉన్నాడు చూడు, అప్పుడు ఆయన మహిమ అక్కడ కనపడింది. ఎక్కడ కనపడింది? సింహాల బోన్లో కనపడింది ఆయన మహిమ. సింహాల బోన్లో పోయి ఏం చేస్తున్నాడు దావీదు? దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు నోరు మూసుకొని ఉన్నాడు. వీళ్ళు అంటున్నారు, ఏంది సింహం తినలేదు. ఎవరు ఆజ్ఞాపించాలి? ఆయన ఆజ్ఞాపించాలి. ఇక్కడ ఏమైంది? ఈయనందుకు ప్రమాదం క్రియేట్ చేసే అధికారం అడుకుంది, కానీ నిన్ను ఏది కూడా నిన్ను తాకి అధికారం అడగలేదు. అప్పుడు ఏమంటారు తెలుసా? అవకాశం ఇలా ఉందిగా, ఇప్పుడు ఏం చేస్తారు? పోగానే ఏమవుద్ది? ఏమంటే పోగానే ఎదురురాయి పొడుచుకోవడం లేదని చెప్తే నేను చెప్పినట్టు తిన్నారు. అందుకే ఆ ఎదురురాయి పొడుచుకోవడానికి ఎదురురాయిని వేసింది ఎవరు? దెయ్యం. అంతే అక్క, వాడు ఉందా అన్నే ఆ ఎదురురాయి వేసి నీకు చిన్న ఇష్యూ చేశాను. నేను చెప్పినాగా. ఏం చెప్పినావు? నువ్వు చెప్పినావు, నేను అంటున్నా. నువ్వు చెబితే నేను ఇంటికి నేను ఎందుకు ఇవన్నీ చేయటం? అంటే ఎన్ని చేయడం అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, మన నాన్న యొక్క కార్యం వచ్చినప్పుడు అందరూ అన్నారు ఒక మాట బట్టి, మీ మాట వినపడింది, నేను ఎందుకు ఏం చేయటం? ఎదురు నిలబడ్డాము ఈరోజు మనకేమన్నా నవ్విందా? ఆ అన్న వాళ్ళే మళ్ళీ ఈరోజు మన దగ్గరకు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఏమన్నాడు? నా నామము ఘనత కొరకు నా పేరు పెట్టుకున్నందుకు నువ్వు ఎక్కడ తల ఉంచితే అక్కడ నువ్వుగా తలొంగింది. ఆమేన్. నా పేరు పెట్టుకున్నాను నేను, నువ్వు నా పేరు పెట్టుకున్నావు కదా. ఏంది ఈరోజు మీరు ఏంది తుమ్మిన పోతాం దగ్గర మేము ప్రార్థన పోయారు, మరి నా పేరు పెట్టుకున్నావు కదా. ఆ సింహాల బోనులోనికి పంపిస్తే ఆ సింహాల బోనులో ఉంది ఎవరు? దానియేలు అనుకున్నావా? దానియేలు పక్కన దేవుడు నిలబడితే సింహాలు నోరు కూడా తెరవలా. ఈరోజు నీకు ప్రమాదములు ఉన్నప్పుడు నీ పక్కన ఎవరు నిలబడతాడు? దేవుడు నిలబడతాడు. అప్పుడు నీకేమి కాదు. కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? వచ్చి చూసి దానియేలు తినేయాలి ఇవ్వ అందరూ వచ్చి చూసేవాళ్ళే. ఒకళ్ళని లోపల పోయి సింహాన్ని చెప్పొచ్చుగా, తినిపోమని. అది కాబట్టి ఏమన్నాడు? ఈ నిరీక్షణ మనమని సిగ్గుపడనీయదు. దేవుణ్ణి నమ్మిన మనము ఈరోజు ఏది వచ్చినా, ఎలాంటి వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. తగిన సమయంలో మన విలువను ఉన్నత స్థలంలో నిలబెట్టేవాడు. అప్పటి వరకు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలంతే.
దేని మీద కాదు, దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఎంతోమంది చెప్తుంటారు, ఇంట్లో వాళ్ళు చెప్తారు, బయట వాళ్ళు చెప్తారు, లోకంలో ఉన్న వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. అప్పుడప్పుడు మనకు కూడా వచ్చేస్తుంటారు లేనిపోయిన ఆలోచనలు. అంతే కదా? ఎంతైనా పెద్దల మాట ఒకటి వింటారు. ఎందుకన్నా పెద్దవాళ్ళు చెప్తే మంచి మాట్లాడడం. పెద్దవాళ్ళు చెప్తారు, ఈ రోజు ఒక్కరోజు ఎడం చేద్దాం అనమాట, తింటావా? చదువుతారా చెప్పరమ్మా? చదువుతారక్క? అదేదో ఈరోజు ఆదివారం అమాస అంట, కాబట్టి అందరూ కూడా గారి మండలి నెత్తిని పెట్టుకొని పడుకోవాలంటే ఇంట్లో పిల్లల దగ్గర దెయ్యాలు వస్తాయి, అందుకని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తినాలి. ఆ పిల్లోడు అటు తిరిగి ఆ ముళ్ళకంప మీద పడితే అప్పుడు అర్థమవుతుంది. అదే కదమ్మా, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, మరి ఈడు చెబితే ఈడింటాడు, ఈడు చెబితే ఈడంటారు, మరి ఈడిని ఉండి మనం నమ్మాలి ఇప్పుడు. అందుకనే చెప్తున్నాను, వీళ్ళు నమ్మానని చెప్పుకుంటున్నటువంటి వక్ర బుద్ధులు వీళ్ళతో మనకు పని లేదు. నువ్వు కరెక్ట్గా ఉంటే దానియేలు నిలబెట్టినట్టు నేను నిలబెడతాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే దావీదులాగా నీ శత్రువులను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తారు. మనం రెండు దిక్కు నుండి ఏంది మనకి అన్ని ఇబ్బందులు వస్తానంటే, నువ్వు అసలు ఎవరివి తెలుసా? అటు దెయ్యానివి కాదు, ఇటు దేవుడివి కాదు. ఏమన్నారు తెలుసా అన్ని? ఏమన్నారు తెలుసా? జిత్తులు మారుడు. జిత్తులు మారిది ఎట్లా తెలుసా? దేవుని బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు వేసారు, దెయ్యాల బిడ్డల దగ్గర పడినప్పుడు దెయ్యాల బిడ్డలు వేసారు. వీడికి వచ్చినప్పుడు ఏసయ్య వందనాలు స్తోత్రాలు, ఆడిపోయినప్పుడు ఇప్పుడు తీసుకోవటం, దండం పెట్టుకోవటం. ఇప్పుడు ఏమనాలి? అవును మరి, అట్టటి వాళ్ళతో జాగ్రత్త. నమ్మని వాళ్ళతోనైనా ఓకే, నమ్మిన వాళ్ళతో ఓకే. నమ్మని వాళ్ళతో ఉంటే నిన్ను కూడా రేపొద్దున తీసుకెళ్ళి ఆడపరచబెడతారు. జాగ్రత్త. 100కు 1000% కరెక్ట్. ఏమంటారు తెలుసా? అప్పుడు ఒక రోజు నేను వరే ఊరికి వెళ్తాను అంటున్నారు, నువ్వు పుట్టక ముందు నుంచి ప్రార్థన పోతున్నావు, నువ్వేది మాకు చెప్పేది? కొడుకుడే నేను పుట్టక ముందు నుంచి ప్రార్థన పోతున్నా, కోడిగుడ్డే ఏమంటే, మరి నువ్వు ప్రార్థన పోతున్నా, నేను ప్రార్థన పోతున్నా, నాకు అర్థం కాదు. ఇంకొకళ్ళు వచ్చి నల్లకోడేది అంటుంటారు. వరే వాళ్ళు మళ్ళీ ప్రార్థన పోయేవాళ్ళు, నేను పుట్టక ముందు నుంచి పోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళ జీవితాలు ఎప్పటికీ దావీదులు కాలేరు, ఎప్పటికీ షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలులు కాలేరు. నువ్వు అవగలవు దేవుని దృష్టిలో. నువ్వు అవగలవు ఒక దావీదు, ఒక దానియేలు లాగా. నువ్వు అవగలవు ఒక షడ్రకు మెషకు అబేద్నెగోలు లాగా. ఎలా ఉండాలంటే వీళ్ళలాగా నిలబడాలి. రాజాజ్ఞిత్య నిలబడతావా? రాజుకు లోబడతావు కానీ దేవునికి లోబడంగా. కానీ బతుకుతున్నది వాళ్ళ దేశంలోనైనా, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నా, వాళ్ళు పెట్టిన భిక్షము తింటున్నా వాళ్ళకే చెప్పాడు, రాజా దేవునికి తప్ప దేనికి నేను మొక్కను. దానియేలు అదే అన్నాడు. దానియేలు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయకపోతే నాకు నిద్ర పట్టదయ్యా అన్నాడు. ఏం చేద్దాం? ఈరోజు వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, మనం ఎందుకు అవుతాం గొప్పోళ్ళు? మనం గొప్పోళ్ళం కావాలంటే కొన్ని రోజులు, కొంతకాలము నిరీక్షణ కలిగి జీవిస్తున్న మనము అదే నిరీక్షణతో కలిగిన జీవితాన్ని జీవితాంతం కొనసాగిస్తే ఉన్నత స్థానంలో మనల్ని నిలబెట్టి, తన రాజ్యం కోసం నిలబెట్టి, తన యొక్క చిత్తమును మన జీవితాలు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలోకి భవిద్దాం. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు,